నమస్తే. అమరావతి న్యూస్కు స్వాగతం. నేను రాజేశ్వరరావు. మధ్యతరగతి కుటుంబంలో కుటుంబ యజమాని ఏ రకంగా ప్లానింగ్ చేసుకుంటాడు అంటే, ఓ నెల వచ్చేసరికి తన బడ్జెట్ ఎంత ఖర్చు పెట్టాలి, ఏం తగ్గించుకోవాలి, ఏ ఖర్చుల్ని అధిగమించాలంటే కనుక వేటిని పొదుపు చేసుకోవాలనే విధంగా ఆ కుటుంబ యజమాని ఆలోచిస్తూ ఉంటాడు. ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా పరిపాలన పరంగా అంటే లోటు బడ్జెట్లో ఉన్న ప్రభుత్వం దీనిని అధిగమించాలంటే కనుక ఏటేటిని తగ్గించుకోవాలి, ఎలా చేయాలనే దాని మీద కూడా అధికారులు ఆలోచించాలి. అధికారులు అండ్ రాజకీయ నాయకులు కూడా దీని మీద కసరత్తు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం చెప్పుకోబోయే అంశం వైద్య ఆరోగ్య శాఖ. దీంట్లో అంబులెన్స్లు కానీ అంటే 108లు, 104లు, 102 ఈ వెహికల్స్ గత ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వం కానీ ఇచ్చిన వాటిలో జవాబుదారీతనం లేకపోవడం వల్ల ఎంత నష్టపోతుంది అంటే, వీటికి అంటే కొత్త వెహికల్స్ ఓ ప్రభుత్వం మారంగానే అన్నిటికీ వెహికల్స్ కొనేసి ఇచ్చేస్తూ ఉంటారు. ఇచ్చిన వెహికల్స్ని అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, వాటికి సరైన మరమ్మతులు చేస్తున్నారా లేదా, అసలు ఎక్కడ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అలాగే వీటి కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు అంటే, ఎంత ఖర్చు పెట్టినా కానీ ఈ ఖర్చు 1000 కోట్లు ఖర్చు పెట్టినా 100 కోట్లు ఖర్చు పెట్టినా ఈ భారం అంతా కూడా చివరికి పడేది ప్రజల మీదే. ఈ ప్రజల మీద పడే భారాన్ని తగ్గించాలంటే కనుక కొంతవరకు అధికారులు కూడా వీటి మీద పర్యవేక్షణ చేయాలి. అంటే ఎక్కడ లోపం జరుగుతుంది, ఎక్కడ లోపం వల్ల ఎందుకు చెప్పుకోవాల్సిందంటే ఈ అంశాన్ని గత ప్రభుత్వం కొత్తగా అంబులెన్సులు 108లు, 104లు, 108లు ఇచ్చినాయి. ఈ 108లు, ఈ 104లు ఏమైనాయి అంటే 5 సంవత్సరాలకే మొత్తం తుప్పు పట్టిపోవటం, డోర్లు ఇరిగిపోవటం, ఫుట్ ట్రస్ట్లు ఇరిగిపోయి ఏలాడిపోవటం, వీటికి సెలైన్ తాడులు, తర్వాత అలాగే ఏమంటారు నూలుపోగు తాళ్ళు ఉంటాయి కదా, ఇలాంటి తాళ్ళతో కట్టి మరీ రన్ చేస్తున్నారు. ఎందుకు దుస్థితి ఏర్పడుతుంది, అసలు గ్యారేజీ వాళ్ళు వీటిని ఎందుకు సరిగ్గా మరమ్మతులు చేయట్లేదు, మరమ్మతులు చేయించుకోకుండానే వీళ్ళు ఎందుకు తిప్పుతున్నారు అంటే, వీళ్ళకి మరమ్మతులు చేయించడానికి కాను వీటికి సరైన షెడ్లు కానీ లేకపోతే గ్యారేజీలు కానీ లేవా, లేకపోతే ఎట్లయితే ఏమైంది తిరిగినంతకాలం తిప్పుదాము తర్వాత పారేసేద్దాం అనుకుంటున్నారా? దీనివల్ల మళ్ళీ ఈ వెహికల్ స్క్రాప్ చేసి మళ్ళీ వెహికల్ కొంటారా? సరే, ఒకసారి మనం ఏదైతే మనం వెళ్ళినప్పుడు మన తారసపడిన వెహికల్స్, ఆ తారసపడిన వెహికల్ యొక్క వివరాలు చూద్దాం ఒకసారి. ఆ ఏ పరిస్థితిలో ఉన్నాయో, ఎలా ఉన్నాయో. ఈ వాహనం చూడండి, 108 వాహనం వెళుతుంటే ఫుట్ ట్రస్ట్ పూర్తిగా ఏలాడిపోతూ దీన్ని తాడుతో కట్టేశారు. ఈ ఫుట్ ట్రస్ట్ మీద కాలేసి ఎక్కితే కనుక అది ఇరిగిపోతే హాస్పిటల్కి వెళ్ళాల్సిన రోగి ఇక్కడే కాలు ఇరిగిపోద్ది అతనికి. ఇది మొత్తం ఏలాడిపోయి దీన్ని తాడుతో కట్టేసి తీసుకెళ్తున్నారు. ఇంకో వాహనం ఉంది, ఇంకో వాహనం అయితే ఏకంగా డోర్లు ఏలాడుతున్నాయి. ఆ డోర్లు ఏలాడే వాహనాన్ని టవల్తో కట్టేశారు. ఇలా ఉన్నాయి. తాడుతో కట్టేసి మరి వేసుకెళ్తున్నారు. ఇలా ఇది తాడు ఎంతవరకు అది మనిషిని ఆపుద్ది, కాలేయంగానే ఊగిపోతుంది చూడండి. అది హాస్పిటల్కి వెళ్ళాల్సిన రోగుల్ని ఇలా చేరవేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా ప్రమాదానికి గురే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే కొన్ని వెహికల్స్, ఈ వాహనాలు చూడండి, ఇక్కడ ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ ఎయిర్లో వదిలేస్తారు. అట్లా వీటికి షెడ్లు ఎందుకు వేసుకుంటే ప్రతి హాస్పిటల్లోనూ ఈ వాహనాలని తడవకుండా మనం కనుక జాగ్రత్త చేసుకుంటే కనీసం 10 సంవత్సరాల పాటు వస్తాయి ఈ వాహనాలు. అలా కాకుండా వదిలేస్తే ఇట్లా చూడండి, ఈ వాహనాలు తుప్పు పట్టిపోయినాయి. వాహనాల గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, నిన్నే విజయవాడలో ఒక వాహనం పక్క పెట్టేస్తే ఈ పక్క పెట్టేసిన వాహనం మీద కొంతమంది కన్నేసి దీన్ని అమ్మేసుకుంటే ప్రయత్నం చేశారని తెలిసింది. స్క్రాప్ చేసేస్తే ముక్కలు చేసి దాన్ని అమ్మేసుకుని సొమ్ము చేసుకుందాం అనుకున్నారు. ఆ రకంగా దాన్ని ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడి నుంచి దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల పాటు తీసుకెళ్ళిపోవటం వల్ల
అది అధికారులు తెలిసి నిన్న ఆగమేఘాల మీద అందరూ అధికారులంతా కూడా వెళ్ళి ఆ వాహనాన్ని పట్టుకుని అంటే దాన్ని శోధించి పట్టుకున్నారు. ఆ పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఇలా వదిలేయటం వల్ల. వాహనాలు కనుక ఒకవేళ మనం వాడకపోతే ఈ వాహనాన్ని వాడపోయిన ఏదైతే వాహనాలు ఉంటాయో వీటిని ఒక సంవత్సరం లోపు అంటే పక్కన పెట్టేసిన తర్వాత మన పేపర్ వర్క్ అంతా చేసుకుని ఒక సంవత్సరం లోపు దీన్ని డిస్పోజ్ చేసేస్తే కనుక అప్పటికి అంటే మంచి కండిషన్లోనే మనం పక్కన పెట్టేసాం వాటిని. మ్యాక్సిమం ఈ వాహనాలన్నీ కూడా ఆ రోజు వరకు కూడా ఈ సర్వీస్ అందించినాయి. ఆ అందించిన వెహికల్ని కొత్త వెహికల్స్ రాగానే ఏం చేస్తారంటే వీటిని పక్కన పెట్టేస్తారు. ఇటు పక్కన పెట్టేసి ఏం చేస్తారు, దాదాపు సంవత్సరాల తరబడి ఇట్లా ఉండటం వల్ల పూర్తిగా కొలాప్స్ అయిపోతాయి. అప్పుడు దీనికి కనీసం ఇప్పుడు స్క్రాప్ చేస్తే సుమారుగా ఒక 1 లక్ష రావాల్సిన వాహనానికి 10,000 20,000 వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇదంతా కూడా ప్రభుత్వం లాసే కదా, నష్టం కదా అది. ఈ నష్టం లేకుండా ఉండాలంటే ముందుగానే వీటిని గుర్తించి ఏ వాహనాలు అయితే మనం వినియోగించట్లేదో ఆ వాహనాలని వెంటనే వాటిని డిస్పోజ్ చేసుకోవటం, కొత్త వాహనం పర్చేజ్ చేసుకోవడానికి ఈ అమౌంట్ కూడా దానికి మనకు తోడవుతుంది. అలా కాకుండా ఇట్లా గాలి వదిలేస్తే ఈ వాహనాలన్నీ ఇట్లా పాడైపోతాయి. చూడండి, చాలా వాహనాలు. ఇట్లా వాహనాలని వదిలేయటం వల్ల ఏమవుతుందంటే వీటిల్లో చాలా విలువైన పరికరాలు ఉన్నాయి. ఈ పరికరాలు కూడా ఒక్కొక్కటి మాయమైపోతున్నాయి. వీటి మీద ఎవరికి కూడా ఏంటంటే అసలు ఆ వాహనాలు ఉన్న సంగతి కూడా మర్చిపోయే పరిస్థితి ఏర్పడిపోయడం వల్ల దీన్ని ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఏంటంటే దీంట్లో ఉన్న సామాన్లు ఒక్కొక్కటిగా మాయమైపోతున్నాయి. అట్లా మాయమైపోకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అలాగే 108 వాహనాలని మిస్యూజ్ కూడా చేస్తున్నారు కొంతమంది. ఇవి కొంతమంది డోనర్లు ఇచ్చిన వాహనాలు కొన్ని కనపడట్లేదు. అంటే ఎంపీ గారి నిధులతో ఇచ్చిన వాహనాలు ఉండాలి, జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చిన వాహనాలు ఉండాలి, అలాగే ఓఎన్జీసీ వాళ్ళు మనకి ఇచ్చిన వాహనాలు ఉండాలి. ఇవన్నీ కూడా కనపడట్లేదు. మరి ఎక్కడ దాచారా, లేకపోతే ఉన్నాయా లేవా, లేకపోతే పక్కదారి పట్టేసినాయా కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఉన్న వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఎక్కడ కూడా షెడ్యూల్ లేవు. షెడ్యూల్ లేకపోవడం వల్ల అన్ని వాహనాలు కూడా తుప్పుపట్టి పాడైపోతున్నాయి. వాడుకోకుండానే కొన్ని వాహనాలు అయితే కనుక అసలు వాడకుండానే పాడైపోతున్నాయి. ఇక 108లో ఇంకో స్కామ్ ఎలా జరుగుతుందంటే పేషెంట్ని ఒక చోట నుంచి అంటే ఏదైనా ఒక హాస్పిటల్ నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఎక్కడ తరలిస్తున్నారంటే ఆ తరలించే క్రమంలో మధ్యదారిలోనే వీళ్ళు ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళతో ఆలోచించి ఈ పేషెంట్లు ఇంకో పేషెంట్లకి అంటే ఇంకొక ప్రైవేట్ వాహనాలకు ఎక్కించేసి పంపించేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్తున్నారు? అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? కమిషన్ల కోసం కకృతి పడుతున్నారా? కమిషన్ల కోసం కకృతి పడే లెక్క అయితే మీరు అంటే ప్రజలకు చెప్తున్నాం, ప్రజలు చాలా నష్టపోతారు దీనివల్ల. అంటే వాళ్ళు అక్కడ చేతులు దులుపుకున్నారు అనుకుంటున్నారు మీరు, కానీ ఈ వాహనాల్లో చూడండి ఫుల్లీ లోడెడ్ అంటే లైఫ్ సపోర్ట్ కావాల్సిన అన్ని పరికరాలు కూడా ప్రభుత్వ వాహనాల్లో ఉన్నాయి. కానీ ఈ వాహనాల్లో ఎక్కకుండా చాలామంది ఏం చేస్తారంటే ప్రైవేట్ వాహనాలకు ఎక్కి ఆ ప్రైవేట్ వాహనంలో కనీసం ఆక్సిజన్ పెట్టుకునే పరిస్థితి కూడా ఉండదు. అలాగే ప్రైవేట్ వాహనంలో ఎవరు కూడా అంటే నర్సింగ్ స్టాఫ్ కానీ ఎవరు ఉండరు. ఎక్కించుకుంటాడు, రైమంటే తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. పేషెంట్ ఉన్నాడా లేడా కూడా చూసుకోరు. మ్యాక్సిమం అందరికీ చెప్పేది ఒకటే, ప్రభుత్వ వాహనాలని వినియోగించుకోండి. ప్రభుత్వ వాహనాలు వినియోగించుకోవటం వల్ల మనకి అన్ని రకాల మేలు. అంటే వాళ్ళు అవసరం అంటే ఈ హాస్పిటల్ చేరే వరకు కూడా ఏదైనా మధ్యదారిలో జరిగినా కానీ వీళ్ళు మ్యాక్సిమం ఆక్సిజన్ అందించడం కానీ లేదా ట్రీట్మెంట్ చేయడం కానీ ప్రథమ చికిత్స చేయడానికి వీళ్ళైతే అందుబాటులో ఉంటారు. అలా కాకుండా ఎంతసేపు మేము ప్రైవేట్ వాహనాలు ఎక్కుతాం, ప్రైవేట్ వాహనాలు వెళ్తాము, వాటిలో చేస్తామంటే కనుక ఖచ్చితంగా మీ ప్రాణాల మీద తెచ్చుకుంటారు. ఇది మనకి అంటే కృష్ణా జిల్లాలో జరిగిన ఘటన ఇది. ఈ కృష్ణా జిల్లా జరిగిన ఘటనని మనకు పంపించారు ఈ వీడియోని, దానివల్ల ప్లే చేసి చూపించడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్పేది ఒకటే, ప్రభుత్వ వాహనాలని వాటిని వినియోగించడమే కాకుండా వాటి మరమ్మతుల నిమిత్తం ఎంత ఖర్చు పెడుతున్నాము, అది ఎంతవరకు మన్నికగా ఉంటుంది, అలాగే వాటికి మెయిన్ నీడ్ ఏముంది అంటే
రిపేర్ల నిమిత్తం కాకుండా పేషెంట్లకి సౌకర్యంగా ఉన్నాయి లేదా అసౌకర్యంగా ఉన్నాయా ఏమున్నాయి అనేది చూసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే ఈ వాహనాలని ఇంకొక 5 సంవత్సరాల పాటు వాడుకోవచ్చు. అలాగే ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది మళ్ళీ కొత్త వాహనాలు కొనుక్కోకుండా. థ్యాంక్ యూ.